ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వరుస సెలవులు రావడంతో ఫ్యామిలీతో సహా వచ్చి బడా గణేశుడిని దర్శించుకుంటున్నారు. ఇవాల్టితో దర్శనాలు ముగియనున్నాయి. ఎల్లుండి మహా శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కానున్నాడు గణనాథుడు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, ఖైరతాబాద్ గణపతి దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? జ్యోతి, ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల కోలాహలం సందడి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. వరుస సెలవులు రావడంతో పెద్ద ఎత్తున ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకోవడానికి వస్తా ఉన్నారు. ఒక్కసారి మనం ఖైరతాబాద్ ప్రాంగణం అంతా చూసుకున్నట్టయితే జన సంద్రోహంతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు. దాదాపు టెలిఫోన్ భవన్ నుంచి కావచ్చు, ఇటు ఐమాక్స్ దగ్గర నుంచి కావచ్చు, మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కావచ్చు, ఏ సైడ్ చూసినా కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకుంటా ఉన్నారు. ఇక ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు నిన్న శనివారం వీకెండ్ అవడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది వచ్చి కూడా ఇటు ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకున్నారు. అదే విధంగా ఈ రోజు చివరి రోజు కావడం, రేపు ప్రభుత్వానికి కూడా గవర్నమెంట్ కి ఇటు మన పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఖైరతాబాద్ బడా గణేశుని హ్యాండ్ ఓవర్ చేయడం ఉండడంతో ఈ రోజు ఒక్కరోజే భక్తులకు దర్శనం అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, దేశవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. సో ఇదే రష్ అయితే మనకి ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం నుంచి కూడా ఇటు ఈ రోజు ఒక్కరోజే దర్శనం అవ్వడంతో కూడా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. దాంతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తా ఉన్నారు. మొత్తం ఖైరతాబాద్ ప్రాంగణం అంతా ఎక్కడ చూసినా కూడా జన సంద్రాసంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఇసుకేస్తే రాలినంత జనం ఇక్కడ ఉన్నాడు. ఈసారి మనకు ఖైరతాబాద్ బడా గణేష్ 70 అడుగులు సప్తముఖ మహా గణేశుడిగా దర్శనం ఇవ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు అయితే దర్శించుకుంటా ఉన్నారు. ఇక ఈ రోజుకు సంబంధించి ఇప్పటికే మనం చూసాము పార్వతి కళ్యాణం కూడా ఇప్పటికే అయిపోయింది. దానికి సంబంధించి కూడా మనం మొన్న చేశారు. దాంతో పాటు ఈ రోజు శ్రీనివాస కళ్యాణం నిర్వహించే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దాంతో పాటు ముఖ్యంగా చెప్పాలంటే కాశీ నుంచి స్పెషల్ గా తీసుకొచ్చిన రుద్రాక్షమాల, ఈ రోజు 1,00,000 రుద్రాక్షమాల కూడా పబ్లిక్ కి పంచే అవకాశం ఉంది సాయంత్రం సమయంలో. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం వారు కూడా స్పెషల్ గా టేబుల్స్ వేసి కూడా ఇటు పబ్లిక్ కి పంచే అవకాశం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే వస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఖైరతాబాద్ ప్రాంగణం ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే కూడా ఏ క్యూ లైన్ చూసినా కూడా, క్యూ లైన్ అనే కాదు, క్యూ లైన్ లో పెద్ద ఎత్తున రష్ వస్తుండడంతో కూడా మధ్య నుంచి కూడా భక్తుల్ని పంపిస్తా ఉన్నారు. ఒక్కసారి మన ఖైరతాబాద్ ప్రాంగణం అంతా చూసుకున్నట్టయితే కూడా జన సంద్రోహం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనకి ఇదే రష్ అయితే ఈ రోజు కంటిన్యూ అవ్వబోతా ఉంది. దాంతో పాటు సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా ఖైరతాబాద్ బడా గణేశుని అయితే దర్శించుకునే అవకాశం ఉంది. రష్ పెరుగుతున్న కొద్ది కూడా ఇటు పోలీస్ సిబ్బంది కూడా తొందరగా దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దాదాపు 54 సీసీ కెమెరాల మధ్య కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇటు పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి దర్శించుకునే అవకాశం ఉండడంతో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆకతాయి నుంచి కూడా షీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే షీ టీమ్స్ కి సంబంధించి కూడా దాదాపు మన 8 రోజులకు సంబంధించి కూడా దాదాపు 285 మంది ఆకతాయిలు కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. పబ్లిక్ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఒకసారి కొంతమంది పబ్లిక్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది చెప్పండి. మీ పేరు? వనస్థలిపురం నుంచి మేడం, సామానగర్ నుంచి వచ్చాము. ఉంది ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు వచ్చారా? ముందు వచ్చాము మేడం, చాలా గ్రాండ్ గా ఉంది. పిల్లలతోనే కలిసి ఫ్యామిలీతోనే వచ్చాము మేడం. ఎంత సమయం అవుతుంది వచ్చి? దర్శనం ఎట్లా అయింది మేడం? దర్శనం బాగానే అవుతుంది మేడం. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది మేడం. హాఫ్ అన్ అవర్ లో దర్శనం అయిపోయింది మేడం. ఎట్లా ఉంది ఇక్కడ రష్? ఎట్లా ఉంది? రష్ పర్వాలేదు మేడం, బాగానే ఉంది. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంది మేడం. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి మేడం, మేదిపట్నం. ఇదే మొదటిసారా? ఇంత ముందు వచ్చారా? ఇది సెకండ్ టైం. మొన్న కూడా వచ్చాము ఇక్కడే కదా, ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తాము ఇట్లా పాపం తీసుకొని వచ్చాము. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎట్లా ఉందండి? ఎంతసేపు అవుతుంది? విపరీతంగా ఉంది మేడం. కంటిన్యూ హాలిడేస్ కూడా వచ్చాయి కదా, ఇబ్బంది ఏం లేదు. అందరు బాగా మెయింటెనెన్స్, అందరు సహకరించుకుంటున్నాం కాబట్టి బాగుంది. సో చూస్తూ ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు, దర్శనం చేసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి గత ఏడాది చూసుకున్నట్టయితే దాదాపు 22 లక్షల మంది కూడా ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకున్నారు. ఇక ఈసారి మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2 శనివారాలు 2 ఆదివారాలు అంటే 2 వీకెండ్స్ వచ్చాయి. ఇక నిన్న కూడా చూసుకున్నాం దాదాపు 3 నుంచి 4 లక్షల మంది కూడా రావడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా దాదాపు 5 లక్షల పైనే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా లాస్ట్ డే అవడంతో కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు
కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఒక్కసారి ఖైరతాబాద్ లో సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మొత్తం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు నడుమ కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి 70 అడుగులు దాదాపు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల బడా గణేష్ 7 ముఖాలు 14 చేతులు 7 సర్పాలతో కూడా ప్రత్యేకంగా భక్తులకు దర్శనం ఇవ్వడంతో కూడా పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. మనకి ఇదే రష్ అయితే ఈ రోజు కంటిన్యూ అవ్వబోతా ఉంది. దాంతో పాటు చివరి రోజు అవ్వడంతో కూడా ఈ రోజు ఒక్క రోజే అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా పబ్లిక్ కి దర్శనం కల్పించే అవకాశం ఉంది. ఇక రేపు ఉదయం మాత్రం కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు షెడ్డుకు సంబంధించి కూడా వర్క్స్ జరగనున్నాయి. సో షెడ్డుకు సంబంధించి వర్క్స్ జరిగితే ఎక్కడ కూడా పబ్లిక్ ని ఉంచే అవకాశం లేదు. దాంతో ఈ రోజు ఒక్క రోజే చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు. ఇటు నిమజ్జనంకి సంబంధించి కూడా మంగళవారం రావడంతో కూడా సోమవారం అర్ధరాత్రి కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని కూడా కదిలించడం జరగబోతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు చెప్పడం జరిగింది. ఇక గణేష్ నిమజ్జనం శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే 4 టస్కర్లు కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణంకి చేరుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వెల్డింగ్ వర్క్స్ కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇక ఒక్కసారి కూడా ఖైరతాబాద్ ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. మనకి ఇదే రష్ అయితే ఉదయం నుంచి కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు ఇదే రష్ అయితే మనకి ఈ రోజు మొత్తం కూడా కనిపించే అవకాశం ఉంది. సో ఎక్కడ కూడా చూసినా కూడా పెద్ద ఎత్తున మనకు రష్ అనేది కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కూడా పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా కూడా దాదాపు మనకు 1/2 కిలోమీటర్ మేర కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇటు దాదాపు క్యూ లైన్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఇది టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే క్యూ లైన్ దాదాపు మనకు 500 మీటర్ల వరకు కూడా మనకు ఈ క్యూ లైన్ లో భక్తుల రద్దీ అనేది కొనసాగుతా ఉంది. మనం ఒకసారి కొంతమంది భక్తులతో మాట్లాడతాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది అని చెప్పేసి చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అల్మస్ కూడా నుండి వచ్చినాం. ఎట్లా ఉంది, ఎంతసేపు అవుతా ఉంది, రష్ ఎట్లా ఉంది? చాలా బాగుంది మేడం, మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఇదే ఫస్ట్ టైమా, ఇంత ముందు వచ్చారా? మేడం చాలా మంచిగా దర్శనమైంది. చూస్తూ ఉన్నాం కదా పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తా ఉన్నారు, దర్శించుకుంటా ఉన్నారు. సో మరి ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడి. చెప్పండి మీ పేరు? నా పేరు రాఘవేంద్ర, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తాను ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి. ఎవ్రీ ఇయర్ ఈగర్గా వెయిట్ చేస్తామన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఏ అలంకరణతో ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు స్వామి అని ప్రతి ఇయర్ వెయిట్ చేస్తాము, ప్రతి ఇయర్ వస్తామన్నమాట. ఎట్లా ఉంది మరి, రష్ ఎట్లా ఉంది, ఎంతసేపు అవుతుంది, దర్శనం మంచిగా అయిందా? దర్శనం మంచిగా అయింది. నేను ప్రొద్దున్నే బయలుదేరాను నిజామాబాద్ నుంచి. సో ఇక్కడికి వచ్చేసరికి 7 వరకు వచ్చేసాను. 7కి వచ్చినా చాలా రష్ ఉంది ఈరోజు. మార్నింగ్ వస్తే రష్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఫుల్ రష్ ఉంది. అయినా దర్శనం అయిపోయింది మంచిగానే. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున అయితే రష్ అయితే కనిపిస్తా ఉంది. సో ఇదే రష్ అయితే మనకి ఈ రోజు కంటిన్యూ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఇక సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం అయితే 1,00,000 రుద్రాక్షమాల పంచే అవకాశం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులకి అయితే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవచ్చు. సో ఖైరతాబాద్ ప్రాంగణం అంతా జన సంతోషంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. జ్యోతి.